एवढा शेवटोडाची बदला కొత్తిమీర నా పాదాలు 10,000 దండాలు ఈడే ఉన్నాను సమయ ఎవరు పాదాలకు దండాలు పెట్టినావు ఎవరు పాదాలకు దండాలు పెట్టాలా నీ పాదాలకా నీ పాదాలకే ఎవరు పాదాలకి ఏమాయా నా పెండ్లం పోయినప్పుడు అంతా అది భద్రమా అని చెప్పి పంపించా. సరే అయితే ఇప్పుడు నేను వచ్చినాను కదా, ఇప్పుడే నా ఊరేమి, నా యొక్క పేరేమి, నా సమాచారం ఏమని అడిగినావా? ఓ నీ ఊరు పేరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో? అవును. నేనేమో చెల్లు అడిగలే, నీకు పుట్టలేదా? ఏమంటే కేలికి రాలే కదా. అయితే ఇప్పుడు నా ఊరేమి, నా పేరేమి, నా సమాచారం ఏమని చెప్తున్నా విను. చెప్పు. అలాగే ఇలాగే చెప్పు. కమ్మ కుమారు లేదా నా చిన్న చంద్ర పేరు కోపసంద్రం పండుగ ఎత్తుకూరండి ఏమది ఏమీ లేదు. అయితే సూపురి పట్టు మేజి. అవును. నా తల్లి పేరు, నీ తల్లి పేరు రేణుక ఎల్లమ్మందురు. ఓ ఓ మా పెద్దమ్మ పేరు రేణుక ఎల్లమ్మ అంటే మా పెద్దమ్మ. అవును. ఏలంటే మన నైట్ భోజనం వేసే దానికి. సరేరా. అయితే అయితే మా తల్లి కన్నా బిడ్డలు మేము 5 మంది. 5? అవునరా. సరే స్వామి.
నలుగురు మగ బాలికలు. ఓ సరే. ఒక్క ఆడశ్రీ, ఒక ఆడబిడ్డ. అవును. సరే స్వామి. అంటే అంటే మా నలుగురు, మేము అన్న తమ్ముళ్ళు నలుగురు కదా. నా పేరు పెద్దవాడి పేరు పరశురాముడు. నా పేరు పరశురాముడు. నా రెండో తమ్ముని పేరు. నీ రెండో తమ్ముని పేరు దొక్కలయ్య. నా రెండో తమ్ముని పేరు ఎలా? రెండో తమ్ముడు. నీ రెండో నా రెండో తమ్ముని పేరు దొక్కలయ్య. అవును. నా మూడో తమ్ముని పేరు పేరు చంపలేశుడు. ఓ కరెక్ట్. ఏమి ఆ జనం పైన దుమ్ముతాడు. యా క్షణం పోయిన కరువాంతకో. ఏమది నా నాలుగో తమ్ముని పేరు చిట్కలయ్య. హలో హలో మై టెస్ట్ 1 2 3. నాలుగో తమ్ముని పేరు చిట్కలయ్య. అవును. మా నలుగురికి చిన్నది, మీ నలుగురికి అందమైన ఏమిటిది చిన్నది. అవును అవును. అందమైన చందమైన అందాల ఆడి బాలికున్నదిరా. ఏమది బాగుందా? అవునురా. నా చల్లులు అందాచందము చెప్తున్నా వినో. అట్లా మన పూల ఛాయా బాల నా యొక్క చిన్నారి చల్లలో అందుమేమంటే ఏమంటే మల్లెపూ ఛాయ వల. ఛాయ అంటే టీయే అక్క, టీయే అక్క. ఛాయ అంటే మల్లెపూ ఛాయ అంటే రంగురా. ఓ కలరు. అవును. ఆమా స్వామి. ఏం స్వామి? అవును అనేసి. అవును. నిత్యం మీద వచ్చారు కూబా. అయితే కొంచెం తెల్లవారితో లేచి చూడగా ఆ మల్లెపూ యావిధంగా కలగొడుతుంది. ఇంకా పొద్దున్నే కాలేదు. ఎలా ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది స్వామి. అయితే మల్లెపూ కలగొట్టట్లా నా చెల్లెల ముఖములో మల్లెపూ విధంలో యా విధంగా మల్లెపూ కలగొడుతుందో అదే రీతిగా నా చెల్లెల ముఖములో కలపారురా. అవునా స్వామి? అవును. పౌర్ణమిలో ఆ చంద్రుడు యా విధంగా ఉంటాడు. చూసినోడు కొన్ని పోతా ఉంటాడు. చూడలేదా? చూడకుండా ఈడికే చూసుకోదా ఏమి సుమా కదా వాన కొడుకుంటాడే లేదా? ఎవరో కూరాడేసిన సమయ చంద్ర నల్లగా ఉండేవాడు నాయకులు కూరాడేసి అయితే ఆ మల్లెపూ ఉండే రీతి అంటే అది చంద్రుడు ఉండే రీతిగా నా చల్లల మగ్గములో ఎంత అందే చందమ్మగా ఉంటుందో అదే రీతిగా నా చల్లల మగ్గములో అంతముండదు. ఓ నేను సన్ను నా చిల్ల ఏం సన్ను నేను సన్ను మీ చల్లలు మూను ఎట్లా వచ్చే సూర్యుడు సూర్యుడా? యా ఊర్లో
చెప్తావు చెప్పినాను చల్లంత బాగుంటే అవునరా ఎవరికి చెప్పేలే ఏమి శివుడు చెప్తాను నా చెవులో ఎందుకు ఆలయం నిలిచు వద్దురా చెప్పరా వీడే చెప్తారా నువ్వు ఆడే చెప్పరా మీ చెల్లెల్ని నాకే ఇచ్చిడి అలా ఏమడికి ఎందుకు సాకోడెక్కి కూడా పుట్టిండే వాళ్ళు ఎవరు నన్నే ఇట్లు కొడతావండి ఇంకెట్లు అట్లుగా ఉంటే ఆ, ఇంకా కొన్ని రోజులు అయినాక అలాగే ఇస్తా ఇచ్చిడే మా ఆయన బిడ్డ ఎవరు సిక్కులే తర్వాతగా అయితే ఈ రీతిగా సభామయానికి వచ్చాయి కదా ఇప్పుడు నన్ను ఈ సభామయానికి పిలిపించిన కారణం ఏమి నిన్ను పిలిపించిందే ఎవరు సమయం చెప్పురా అయితే వాడిని తోడుకరా ఏం సుందరరాజు వచ్చే కొందరు వస్తాడు అత్యవర్యా అదంతా పోతే అయితే ఈ సభామయానికి ఎవరు ఆయన పిలిపించింది ఈ కన్న తల్లి సమయం మా తెలిగారా అవును అట్లనా అయితే అలాగే పోతున్నామా పోతాం పద సమయం రామ 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 సీత రామ రామ సరే ఉండవచ్చురా నా చెల్లికి గ్లూకోజ్ చేస్తే అలానే ఉడికి రేగిస్తాం అయినా అమ్మ కనితల్లి ఇప్పుడు నేను గురుకులంలో ఉండే సమయమందు నన్ను పిలిచిన కారణమేమో తెల్లి అలాగే కాడి తెల్లి